ఇదే సార్ క్రిమినల్ కేసు పెట్టమన్నారు. ఏమంటారు విఆర్ఓ ఫోన్ చేసి విఆర్ఓ సాల్వ్ చేస్తారని చెప్పారు సార్. మదనపల్లి మండలము వీకేపల్లి గ్రామము సర్వే నంబర్ 8/1 దురాక్రమం గురై దాదాపు 2014 నుండి దురాక్రమం ఉండాలి. అది మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ దశలో ఉండాం. ఇప్పుడు మొదటి దశ మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాము. అప్పటి నుండి కట్టాలేమన్నారు, వీళ్ళు అడ్డుకునేది లేదు. మేము దాదాపు 10 సంవత్సరాల పోరాడతా, కానీ రెవెన్యూ వాళ్ళ సహకారం లేదు. మేము CCLA కోర్టుకు పోయాము. CCLA కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఎవరైతే ఈ అక్రమ నిర్మాణం చేశారో రమేష్ కానీ ఎవరు రెవెన్యూ అధికారులు కానీ అందరి మీద క్రిమినల్ కేసు కట్టమని కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తర్వాత మేము ఎన్నోసార్లు సబ్ కలెక్టర్ దగ్గర పోయాము, MRO దగ్గర పోయాము. వీళ్ళు అక్కడ పోయి కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బాడుగులు వసూలు చేసుకుంటా ఉంటారు, వీళ్ళు మామూలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ పని జరిగేది? అదే మాకు సైనిక భవన్ ఒకటి ఉండాలి. మా కోర్టు ఆర్డర్ అయినా దాని మీద వచ్చింది. వీళ్ళు అదే పనిగా రెవెన్యూలో అప్పీలు పోయి మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయినాం. ఈ పని ఎందుకు చేయలేదు వాళ్ళు? అక్కడ పోవాలంటే భయపడతారు. వేయింగ్ మిషన్ శ్రీనివాస సార్ పీకేశాడు. ఇప్పుడు వేయింగ్ మిషన్ మళ్ళీ పెట్టారు. మేము వేయింగ్ మిషన్ మీద కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాము, లోకాయుక్తాలు ఇచ్చాము, అన్ని చోట్ల ఇచ్చాము. ఎవరన్నా కానీ MRO గారు చేయలేటారు. ఈ MRO గారు కానీ DT కానీ ఈ భూములు పరీక్ష రాలేదు. వీళ్ళు ప్రజల్ని పీడిస్తూ ఉంటారు. చిన్న పేద కుటుంబంలో ఎవరైనా ఒక గుడిసె నిర్మించుకుంటే వీళ్ళు గుడిసె కూడా పొంది వస్తారు. రాజకీయ నాయకులు జోలికి పోవాలంటే భయపడతారు. ఎందుకు జీతాలు ఎందుకు ఇస్తూ ఉంటారు? ఎందుకు వ్యవస్థ సరిగా లేదు. భూమిని తిరిగి వారికి న్యాయబద్ధంగా మా మాజీ సైనికులకు అప్పచెప్పాలని ప్రభుత్వం వారు గట్టి చర్య తీసుకొని మాజీ సైనికులకు న్యాయం చేయాలని ఈ పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ద్వారా మేము తెలియజెప్పేది ఒకటే, భూ ఆక్రమణలు చేసే వాళ్ళందరూ కూడా దయచేసి ఇట్లాంటి పని చేయొద్దండి. ముఖ్యంగా దేశానికి సేవ చేసిన మాజీ సైనికులకు మీరు అన్యాయం చేస్తే ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే, మా భూమి మాకు ఇప్పించండి. ప్రభుత్వం వారు కానివ్వండి, ఆ భూమి ఆక్రమించుకున్న వారు కానివ్వండి, మేము వినిపించుకునేది మా విన్నపాలు ఏమంటే దయచేసి మా భూమి మాకు అప్పగించండి. జై హింద్. ఇది దళాలకే రక్షణ లేకుండా పోతున్న ఈ సమాజంలో ఎలా చెప్పండి? దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చినటువంటి 2C పట్టాల భూమిని న్యాయబద్ధంగా పోరాడుతుంటే ఇంతవరకు న్యాయం జరగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంతవరకు కదలిక లేదు. ఇకనైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కదలిక తెచ్చుకొని మాజీ సైనికులకు అలాట్ చేసినటువంటి 2C పట్టాల కింద ఇచ్చినటువంటి ఆ భూమిని మాకు స్వాధీనం చేస్తారని మేము కోరుకుంటున్నాం. జై హింద్.